సైక్ సిద్ధార్థ డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన మూవీ పోస్ట్ పోన్ అయి జనవరి 1న రిలీజ్ చేశారు. హీరో నందు ఎంతో ఓప్స్ అండ్ కష్టపడి ఈ మూవీని అయితే తీశారు. నందు మనకి ఎన్నో మూవీస్ లో కనపడ్డాడు సైడ్ క్యారెక్టర్స్ లో, కానీ 18 ఇయర్స్ తర్వాత మెయిన్ లీడ్ గా సైక్ సిద్ధార్థ అయితే మూవీ తీశాడు. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే లవ్ లో అండ్ లైఫ్ లో ఫెయిల్ అయిన ఒక వ్యక్తి సిద్ధార్థ అనేది తన లైఫ్ ని ఎలా లీడ్ చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ. సిద్ధార్థ లైఫ్ లో ఫెయిల్ అయ్యాక తన లైఫ్ అనేది ఎలా టర్న్ అయ్యిందని మనం మిగతా మూవీ చూసి తెలుసుకోవాలి. మనకి మూవీ టైటిల్ క్యాప్షన్ లోనే ఉంది, ఇది మీలాంటి యువకుడి కథ అని. అంటే లవ్ లో ఫెయిల్ అయిన ఒక వ్యక్తి బిహేవియర్ ఎలా ఉంటుంది, అలాగే లైఫ్ లో ఫెయిల్ అయిన వాడిది కూడా ఎలా ఉంటుందని చూపించారు ఈ మూవీలో. ఈ మూవీకి చాలా మంది కనెక్ట్ అవుతారు ఎవరైతే లవ్ లో అండ్ లైఫ్ లో ఫెయిల్ అయ్యారు. ఇందులో సిద్ధార్థ్ క్యారెక్టర్ లో నందు తిరిగా తీసాడని చెప్తా పర్ఫార్మెన్స్ నేనైతే. అలాగే హీరోయిన్ కి ఇది ఫస్ట్ మూవీ లేదో కూడా నాకు తెలియదు, కానీ ఈ మూవీలో కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది యామిని భాస్కర్ హీరోయిన్ గా. ఈ మూవీలో అక్కడక్కడ 18+ సీన్స్ అండ్ 18+ డైలాగ్స్ అయితే ఉంటాయి. ఫ్యామిలీతో కంటే ఫ్రెండ్స్ తో గ్యాంగ్ వేసుకొని వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్ లో. మూవీలో కామెడీ సీన్స్ కూడా చాలా బాగా పండించారు చెప్పాలంటే. ఈ మూవీలో పెద్దగా సాంగ్స్ అయితే లేవు, కానీ బీజిఎం అయితే డీసెంట్ గా చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఈ మూవీని అయితే చూడమని చెప్తా పక్కా. మీ ఫ్రెండ్స్ తో వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే ఫ్యామిలీతో వెళ్ళాలా వద్దా అంటే వెళ్ళమని చెప్తా, కానీ అక్కడక్కడ అయితే 18+ సీన్స్ అయితే ఉన్నాయి, కానీ కొంచెం ఎక్కువ 18+ డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీ వర్త్ వాచింగ్ అని చెప్తా నేనైతే. సైక్ సిద్ధార్థ మూవీని నమ్మి నందు అయితే చేసిండు, అలాగే ప్రమోషన్స్ కూడా ఘోరంగా చేసిండు. దీంతో నందుకి ఒక డీసెంట్ హిట్ పడ్డది ఆఫ్టర్ 18 ఇయర్స్ ఒక మెయిన్ లీడ్ గాని నేనైతే అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇది గైస్ సైక్ సిద్ధార్థ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.